యేసయ్య శిష్యులతో చెప్పాడు, నేను సిలువలో మరణించబోతున్నాను అనగానే వాళ్ళందరూ, నాయనా అది నీకు జరగకూడదయ్యా, అది దొంగలకు జరిగేది, దుష్టులకు జరిగేది, పాపిష్టోళ్ళకి జరిగేది, ఇది నీకు జరగకూడదయ్యా, అలాంటి మరణం నీకు జరగకూడదు అనగానే యేసయ్య అన్నాడు, ఇంత దూరం వచ్చా విడిచిపెట్టలేను. నాకు ఒక మిషన్ ఉంది, నాకు ఒక దౌత్యం ఉంది. అదేంటి తెలుసా? నా మీద ఒక ప్రవచనం ఉంది. అదేంటంటే, జగత్ పునాది వెయ్యబడక మునిపే వధింపబడిన గొర్రె పిల్ల. అంటే ఈ సృష్టి ఏర్పరచబడక మునిపే, జగత్ పునాది వెయ్యబడక మునిపే వధింపబడిన గొర్రె పిల్ల. యేసయ్యకి ఒక మిషన్ ఉంది. నశించిన దాన్ని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాను అన్నాడు. ఇంత దూరం వచ్చాక నేను విడిచిపెట్టలేను. భూమండలం దాటి, చంద్రమండలం దాటి, నక్షత్ర మండలం దాటి, ఇంకా ఎన్నెన్నో మండలాలు ఉన్నాయి, అన్నీ దాటి, ఒకటో ఆకాశం దాటి, రెండో ఆకాశం దాటి, మూడో ఆకాశం దాటి, అప్పపపప ఇవన్నీ దాటుకొని ఒక దాసుని స్వరూపం ఎత్తుకొని రిక్తునిగా నేను ఇక్కడికి వచ్చానే. ఇంత దూరం వచ్చాక విడిచిపెట్టలేను. ఎవరో అనుమానిస్తున్నారని, ఎవరో నిందిస్తున్నారని, ఎవరో ఎగతాళి చేస్తున్నారని ఇంత దూరం వచ్చాక విడిచిపెట్టలేను. ఈ రోజున వాక్యం వింటున్న నా బతుకులో కూడా అదే ఉండాలి. కుటుంబ జీవితం ఇంత దూరం వచ్చినాక విడిచిపెట్టలేను. ఇద్దరు బిడ్డలకి తల్లిగా తండ్రిగా మారి ఇంత దూరం వచ్చినాక విడిచిపెట్టలేను. వ్యాపారం ప్రారంభించి ఇన్ని రోజులైనా ఇంత దూరం వచ్చినాక విడిచిపెట్టలేను. ఆత్మీయ జీవితం అన్నీ వదులుకొని నేను వచ్చానే, ఇంత దూరం వచ్చినాక నేను విడిచిపెట్టలేను. నా గట్టి మీద చెయ్యి పెట్టి వెనక తిరుగువాడు నా రాజ్యానికి పాత్రుడు కాదు. ఇంత దూరం వచ్చినాక విడిచిపెట్టలేను. ఎప్పుడో విడిచిపెట్టాల్సింది, 2 సంవత్సరాల క్రితమే విడిచిపెట్టాల్సింది, 5 సంవత్సరాల క్రితమే విడిచిపెట్టాల్సింది, 10 సంవత్సరాల క్రితమే విడిచిపెట్టాల్సింది. ఇప్పుడు నా అమ్మాయి పెళ్లి జరగలేదని, మా అబ్బాయి పెళ్లి జరగలేదని, నా అమ్మాయికి మార్గాలు తెరవలేదని, నా వ్యాపారంలో ఇది జరగలేదని మీరు ఎగతాళి చేసినంత మాత్రాన, నిందించినంత మాత్రాన, అవమానించినంత మాత్రాన విడిచిపెట్టేది లేదు. ఇంత దూరం వచ్చా ఇక విడిచిపెట్టేదే లేదు. అపోస్తలుడైన పౌలైన బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభమే అన్నాడు.